వెల్కమ్ టు ఎస్కేబీ షాట్స్. రైట్, ఆఫ్ఘనిస్తాన్ సిరీస్కి టీం ఏదైతే డిసైడ్ అయిందో దాని గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఆ టీంలో ఉన్న ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి, వాళ్ళ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. రోహిత్ని విరాట్ని పక్కన పెట్టండి, ఈ వీడియోలో వాళ్ళ గురించి డిస్కషన్ ఉండదు, ఎందుకంటే వాళ్ళ గురించి సపరేట్గా మాట్లాడుకుందాం. ఆల్రెడీ వాళ్ళ గురించి 2 వీడియోలో మాట్లాడుకున్నాం అండ్ దేర్ రోల్స్ ఆర్ డిఫైన్. రోహిత్ వన్డే వరల్డ్ కప్లో ఏం చేశాడు అదే చేస్తాడు, విరాట్ ఎప్పుడు కూడా ఎలాగ ఆడతాడో T20 అదే రీతిలో అప్రోచ్ అవుతాడు. సో వాళ్ళ రోల్స్ మీద ఎటువంటి చేంజెస్ ఉండవు. సో దే ఆర్ సెట్ అండ్ దే ఆర్ డస్టెడ్, అయిపోయింది, పక్కన పెడదాం. బౌలింగ్ విషయాల్లో మనం మాట్లాడుకుంటే కనుక ఆవేష్, ముఖేష్ ఆర్ తర్వాత హర్షదీప్ వాళ్ళ రోల్స్ కూడా ఫిక్స్, అందులో కూడా ఎక్కడ మనం మాట్లాడడానికి లేదు. బట్ దెర్ ఆర్ కొన్ని స్పాట్స్ ఎక్కడైతే వాళ్ళ రోల్స్ కానివ్వండి, వాళ్ళ నుంచి ఎక్స్పెక్టేషన్స్ కానివ్వండి, లేదా వాళ్ళు ఏం ఆఫర్ చేస్తారు, వాళ్ళ ప్లేస్లో ఎవరు వస్తే బాగుంటుంది, లేకపోతే వాళ్ళకి ప్రత్యామ్నాయాలు ఉన్నాయా అని కనిపించే కీ పొజిషన్స్ కొన్ని ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆఫ్ కోర్స్ యశస్వి జైస్వాల్ తర్వాత రింకు సింగ్ కూడా డన్ అండ్ డస్టెడ్. రింకు సింగ్ని కూడా మనం మొదటి కేటగిరీలో పెట్టేచ్చు, ఎందుకంటే తన దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో తెలుసు, తను ఏం చేస్తాడో కూడా పూర్తి స్థాయిలో అర్థమైపోయింది. ఓవర్ ఏమైనా వేస్తాడనేది చూసుకోవాలి. అంతకు మించి పెద్దగా రింకు సింగ్ గురించి కూడా మాట్లాడడానికి లేదు. రింకు సింగ్ని పక్కన పెట్టాను. యశస్వి జైస్వాల్ ఉన్నాడు, చాలా ఇంట్రెస్టింగ్ ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్ ఇచ్చే ఒక రోల్ అది. ఆ తర్వాత మీరు కీపర్గా చూసుకోవాలి, ఇట్ కెన్ బి శాంసన్ ఆర్ జితేష్. వాళ్ళ నుంచి ఏంటి రోల్, ఏంటి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, వాళ్ళ ప్రత్యామ్నాయాలు ఏంటి అని. ఇప్పుడు ఈ టీంలో ఆల్రౌండర్స్ రూపంలో మీకు ఇక్కడ ఈ టీంలో వచ్చిన ప్లేయర్లు ఎవరైతే ఉన్నారో, శివం దుబే కానివ్వండి, వాషింగ్టన్ సుందర్ కానివ్వండి, అక్షర్ పటేల్ కానీ, వీళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయి, అండ్ వీళ్ళిద్దరితో పాటు తిలక్ వర్మ. అసలు ఎట్లా ఏంటి పరిస్థితి అనేది వీళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం. యశస్వి జైస్వాల్ ఒక స్టైల్ ఆఫ్ క్రికెట్ ఆడుతున్నాడు. T20లో అగ్రెసివ్ హిట్టింగ్ కోసం వెళ్తున్నాడు, ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని మరీ ఆడుతున్నాడు. ఆ ఎక్స్ట్రా రిస్క్ తీసుకొని ఆడే ప్రయత్నంలో మీకు ఒకటి సక్సెస్ అయిందంటే 3 పోతాయి. దానికి టీమిండియా రెడీగా ఉంది, ఎందుకంటే అతన్ని ఒక T20 స్టార్గా పరిగణించారు. స్టార్ అనే విషయం పక్కన పెడితే కానీ అతను ఒక T20 డెఫినెట్లీ ఒక కన్సిస్టెంట్ సోర్స్ ఆఫ్ రన్స్ తన దగ్గర నుంచి T20లో వస్తాయి అట్ అ వెరీ గుడ్ రేట్ అనే నమ్మకం అనేది BCCI. సో మచ్ సో దాట్ అటు క్యాప్టెన్ కానీ, యాజమాన్యం కానీ, సెలెక్టర్లు కానీ, సో మచ్ సో దాట్ మీకు ఇక్కడ ఓపెనింగ్ ఆప్షన్లో ఒక కీపర్ ఉంటే టీం ఇంకా దృఢంగా తయారవుతుంది. అయినా కూడా కాదు, యశస్వి జైస్వాలే ఉండాలి అని చెప్పేసి అంత స్ట్రాంగ్గా నమ్మారు. ఎందుకంటే ఇషాన్ ఉన్నప్పుడు ఇషాన్ చేత ఓపెన్ చేయించవచ్చు, ఆ ఆప్షన్ ఎత్తుకోలేదు. అండ్ ఇప్పుడు నవ్ యూఆర్ లుకింగ్ అండ్ మిడిల్ ఆర్డర్ వికెట్ కీపర్. సరే, ఇషాన్ కిషన్గా రెస్ట్ కావాలి, మెంటల్ ఫటీగ్ అది ఇది అన్నారు, BCCI దాన్ని పక్కన పెట్టింది. బట్ స్టిల్ దే ఆర్ గోయింగ్ హెడ్ విత్ యశస్వి జైస్వాల్. సో మీకు ఎలాగైతే రోహిత్, విరాట్, రింకు సింగ్, సూర్యకుమార్ యాదవ్ ఫిక్స్డ్గా కనిపిస్తున్నారో టీంలో, యూఆర్ ఆల్సో ఫిక్సింగ్ యశస్వి జైస్వాల్. సో మీకు ఇక్కడ టాప్ 6లో 5 మెంబర్స్ ఫిక్స్ అయ్యారు వితౌట్ ఎ కీపర్. సో ఇది ఒక రిస్క్తోనే వెళ్తున్నారు. యశస్వి జైస్వాల్ అనేది అకార్డింగ్ టు మీ ఈజ్ నాట్ ఎ స్ట్రైట్ వాక్ ఇన్ టు ద స్క్వాడ్. ఒకవేళ కనుక సెలెక్టర్లు కానీ, క్యాప్టెన్ కానీ, కోచ్ కానీ అతన్ని స్ట్రైట్ వాక్ ఇన్గా పరిగణించారు అంటే కనుక దే ఆర్ డూయింగ్ ఇట్ అట్ అన్ ఎక్స్పెన్స్, అందులో డౌట్ లేదు. ఎందుకు యశస్వి జైస్వాల్ గురించి మాట్లాడుతున్నాను అంటే కనుక ఆ స్పాట్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ కీపర్గా ఆ స్పాట్ అనేది ఓపెన్గా ఉంది. అతను బెటర్ బ్యాటరా కాదన్న విషయం పక్కన పెడితే కనుక టీంకి మాత్రం ఖచ్చితంగా సరిపోతుంది. సో అతన్ని దాటి యశస్వి జైస్వాల్ ఆడుతున్నాడు, విత్ రోహిత్ ఆల్సో టేకింగ్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ రిస్క్. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ఆల్సో టేక్ కన్సిడరబుల్ రిస్క్, అతను కూడా రిస్క్ తీసుకోకుండా ఏమీ ఆడు. ఆ తర్వాత నంబర్ 5లో, నంబర్ 6లో రింకు సింగ్ అండ్ ఇంకెవరైతే ఉన్నారో మోస్ట్ ప్రాబ్లీ ఇట్ హ్యాస్ టు బి ఎ కీపర్. సో అటువంటి పొజిషన్లో ఎవరు ఉంటారు, ఏంటి పరిస్థితి అనే దాని మీద ఇక్కడ నడుస్తూ ఉన్న తరుణంలో విరాట్ కోహ్లీ విల్ బి గివెన్ ద రోల్ విచ్ హీ ఎంజాయ్స్. సో యశస్వి జైస్వాల్ షుడ్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ ది ఫ్యాక్ట్ దట్ రైట్, ఎలాగైతే రాజస్థాన్ రాయల్స్కి బట్లర్, శాంసన్ ఓపెన్ అండ్ 1 డౌన్లో ఆడుతున్నారు, నా రూల్ అనే దాని మీద నాకు క్లారిటీ ఉంది. అదనంగా అనవసరమైన రిస్క్లు తీసుకొని అవుట్ అవ్వకుండా, అక్రాస్ ద లైన్ పిచ్చి పిచ్చి షాట్లు ఆడి అవుట్ అవ్వకుండా, నేను బాల్ని త్రూ ద లైన్ కొట్టే ప్రయత్నాలు చేస్తాను అండ్ మ్యాక్సిమైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తాను, ప్రతి బాల్ నుంచి వచ్చే రన్స్ అనే క్లారిటీ అనేది యశస్వి జైస్వాల్కి ఉండడం చాలా అవసరం. ఈ హస్ ప్లేడ్ సమ్ మైండ్ బ్లోయింగ్ ఇన్నింగ్స్, కొన్ని మంచి స్టార్ట్స్ కూడా ఇచ్చాడు. T20లో ఇట్స్ ఆల్ అబౌట్ ఇంపాక్ట్, ఇట్స్ నాట్ అబౌట్ రన్స్ ఆర్ యావరేజ్ ఆర్ ఏది కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ ఇంపాక్ట్. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసే ప్రయత్నంలో ఇంపాక్ట్ ఉన్నప్పుడు రిస్క్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది. రిస్క్ని తగ్గించుకుంటూ ఇంపాక్ట్ని ఎట్లా పెంచాలి, యూజింగ్ ది ఫీల్డ్ రెస్ట్రిక్షన్స్ అనేది అతని మీద ఉన్న ప్రధానమైన ఫోకస్. అదే అతనికి చెప్తారు, నువ్వు అవుట్ అవడంతో ప్రాబ్లం లేదు, అవుట్ అయ్యే విధానంతో ప్రాబ్లం. అక్రాస్ ద లైన్ షార్ట్స్ ఆడి అనవసరమైన రిస్కులు తీసుకొని ఆడుతున్నావు అంటే దట్ ఈస్ నాట్ ద కేస్. ఒక లెఫ్ట్ హ్యాండ్ స్ట్రాంగ్ ఓపెనర్ కావాలి, దట్ ఈస్ వెన్ ద టీమ్ విల్ గెట్ స్ట్రాంగ్ అన్నప్పుడు నమ్మినప్పుడు అతని దగ్గర నుంచి అంతే స్ట్రాంగ్గా కాంట్రిబ్యూషన్స్ రావాలి. సో అతనికి ఉన్న రోల్ అది. అవుట్ అయ్యే ఇందాకన్నట్టుగానే
అవుట్ అయితే ప్రాబ్లం లేదు, కానీ అలా అవుట్ అయిపోవడం అనేది కంటిన్యూ అవుతుందంటే డెఫినెట్లీ దెర్ ఇస్ అ ప్రాబ్లం. అన్ఫార్చునేట్లీ ఏమంటే యశస్వి జైస్వాల్ ఆడే T20 ఇంటర్నేషనల్స్ 3, ఆ తర్వాత ఐపీఎల్ ఆడే మ్యాచ్లు మినిమం 14, ఇంజరీలు కాకుండా ఉంటాయి. సో ఈ 17 మ్యాచ్ల్లో తనకు అదే టెస్ట్ చేస్తారు. ఐ థింక్ ఐపీఎల్ కూడా అదే చెప్తారు తనకి, దిస్ ఇస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఆఫ్ యూ అని. నా నెక్స్ట్ తర్వాత మనం తిలక్ వర్మ గురించి మాట్లాడుకుందాం. తన ప్లేస్ అనేది క్వశ్చన్ మార్క్లో ఉంది. ఎందుకు అంటే కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో నెంబర్ 5లో దేర్ హ్యాస్ టు బి ఎ కీపర్. సరే, సూర్యకుమార్ యాదవ్ లేడు కాబట్టి తిలక్ వర్మ మైట్ గెట్ ఎ ఛాన్స్. ఎందుకంటే అక్కడ మీకు ఒక బ్యాటర్ లేడు, కేఎల్ రాహుల్ కూడా లేడు, హార్దిక్ పాండ్యా కూడా లేడు, అయ్యర్ కూడా లేడు, కాబట్టి ఈ సిరీస్లో తిలక్ వర్మకి బ్యాటింగ్ ఛాన్స్ అనేది వస్తుంది. బట్ మళ్ళీ ఇఫ్ యు ఆర్ ఫిగరింగ్ అవుట్ అందరూ ఉన్నారు రెడీగా ఉన్నారు అనుకుంటే కనుక అక్కడ మీకు వచ్చే ఛాన్స్ కనిపించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను మళ్ళీ మాట్లాడుతున్నాను, ఇన్ఫ్యాక్ట్ ఒకవేళ హార్దిక్ పాండ్యా కనుక టీంకి వచ్చాడు అంటే కనుక యశస్వి జైస్వాల్ స్పాట్ కూడా డౌట్గానే పడుతుంది. దట్ ఈస్ వేర్ అండ్ ఓపెనింగ్ బ్యాటర్ కమ్ కీపర్ ఉంటే కనుక ఛాన్స్ కరెక్ట్గా సెట్ అవుతుంది. లేదంటే రింకు సింగ్ని డ్రాప్ చేస్తారు మన వాళ్ళు. సో ఆ ఇష్యూ అనేది తర్వాత మాట్లాడుతుంది. హార్దిక్ పాండ్యా వచ్చినప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే తను ఎప్పుడు వస్తాడనేది తెలియదు కాబట్టి. సో ఇప్పుడు తిలక్ వర్మకు వచ్చిన ఛాన్స్లో తను చూపించాల్సింది ఏంటి అంటే కనుక దట్ నెంబర్ 4, నెంబర్ 5 స్పాట్లో ఎక్కడైతే తను ఆడుతున్నాడో అక్కడ దట్ రోల్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ రోల్. మిడిల్ ఓవర్స్ బ్యాటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్. రన్ రేట్ డిప్ కాకుండా ఎస్పెషలీ ఆ 7 to 15, 16 ఓవర్స్, ఆ 9 ఓవర్స్ పీరియడ్ ఏదైతే ఉందో దట్ ఈస్ వేర్ మోస్ట్ ఆఫ్ ద T20 మ్యాచెస్ గెట్ డిసైడ్. మీరు అనొచ్చు పవర్ ప్లేలో బాగా ఆడచ్చు, లాస్ట్లో కొట్టేసి అదనంగా రన్స్ రావచ్చు అని మాట్లాడచ్చు, కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్ 90% ఆఫ్ ద గేమ్స్ ఆర్ డిసైడెడ్ ఆ 7 to 16 ఓవర్స్ మధ్యలో. ఆ మిడిల్ ఓవర్స్లో రన్ రేట్ తగ్గకుండా ఇంపాక్ట్ పెరుగుతూనే కన్సిస్టెంట్గా ఇంపాక్ట్ డెలివరీ చేయగలిగే ఇన్నింగ్స్ అనేది తిలక్ వర్మ ఆడతాడా అనేది ప్రశ్న. ఎందుకు అంటే కనుక మిడిల్ ఓవర్స్లో మీరు రన్ రేట్ తగ్గిపోయిందంటే ఆ అదనమైన ప్రెషర్ ఏదైతే ఉందో, ఆ ఒత్తిడి ఏదైతే ఉందో అది రింకు సింగ్ మీద, ఆ తర్వాత వచ్చే బ్యాటర్ల మీద పడుతుంది. వాళ్ళు ఒత్తిడిని అబ్జర్వ్ చేసుకుని ఎక్కువ కొట్టే ప్రయత్నంలో రావాల్సిన స్కోర్ కన్నా 10 పరుగులు తక్కువ వచ్చాయంటే కనుక అది కూడా బొక్కే. రావాల్సిన స్కోర్ కన్నా 10-15 ఎక్స్ట్రా రావడానికి వాళ్ళకి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే బాధ్యత తెలియదు. అండ్ తన దగ్గర కూడా 3 వన్డే మ్యాచ్లు మాత్రమే ఉన్నాయి. ఆ తర్వాత ఐపీఎల్ ఆఫ్ కోర్స్ ముంబైకి ఆడతాడు. సో అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఈ మ్యాచ్లో తను డెలివరీ చేయాలి. తను సాలిడ్గా డెలివరీ చేసి చాలా రోజులు అయిపోయింది. ఎస్పెషలీ తన మీద నమ్మకం పెట్టచ్చు అని మనం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి తన అంతటి స్థాయిలో ఆడలేదు. సో తను ఆడడానికి కూడా తనకు కూడా ఒక కీలకమైన పొజిషన్ అనేది అక్కడ ఉంది. నౌ లెట్స్ లుక్ ఎట్ శివం దూబే అండ్ వాషింగ్టన్ సుందర్ అండ్ అక్షర్ పటేల్. వాషింగ్టన్ సుందర్ T20లో ఒక అద్భుతమైన రిసోర్స్, అందులో డోకా లేదు, తేడా లేదు, అందులో వేరే మాట కూడా లేదు. కానీ అతనికి అన్ఫార్చునేట్గా తెగ ఇంజరీలు రావడంతో తను టీంలోకి వచ్చేసరికి లేదా టీంలో ఉన్నప్పుడు ఒక కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇప్పుడు జడేజా లేకపోతే అక్షర్ అంటున్నారు, ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ఆర్ అక్షర్ అన్నట్టుగా తయారు. లేదు ఇద్దరిని ఆడించాలి అంటే కనుక మీకు పేసర్లు ముగ్గురు, ఇద్దరు ఫింగర్ స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు అవుతారు, 5 బౌలర్స్తోనే వెళ్తారు. యూ డోంట్ హ్యావ్ అ జెన్యూన్ వికెట్ టేకింగ్ బౌలర్. బిష్నాయ్ రోల్ కూడా ఫిక్స్డ్గా ఉంది. అతన్ని కూడా మనం విరాట్ రోహిత్, రింకు సింగ్ కేటగిరీలో పడేయచ్చు. బిష్నాయ్ ఇస్ ఫిక్స్డ్. సో ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళ మధ్య కాంపిటీషన్, దూబే, అక్షర్ అండ్ సుందర్ మధ్యలో దేర్ ఇస్ అ హెవీ కాంపిటీషన్. ఆ హెవీ కాంపిటీషన్లో ఎవరికి ముందు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది అనేది మనం మాట్లాడుకుంటే కనుక ప్రాబబ్లీ వాషింగ్టన్ సుందర్. ప్రాబబ్లీ. దానికి కారణం ఏంటంటే ఒక ఆఫ్ స్పిన్నర్, ఒక గుగ్లీ బౌలర్ ఇద్దరు ఉంటే బాగుంటుంది. లెఫ్ట్ హ్యాండర్ కొంచెం బాగా ఆడతాడు వాషింగ్టన్ సుందర్, పవర్ ప్లేలో కూడా బౌలింగ్ వేస్తాడు. అండ్ ఆ ఇద్దరు టీంలో కొంచెం లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారంటే కనుక బాగా హెల్ప్ అవుతుంది. రైట్ హ్యాండర్స్కి అగేన్స్ట్గా కూడా బాగా వేస్తాడు అనేది నా అభిప్రాయం. బట్ జడేజా టీంలోకి వస్తే స్ట్రైట్ అవే వచ్చేస్తాడనే భావనలో ఉన్నారు సెలెక్టర్స్ కానీ టీం యాజమాన్యం కానీ ఉంది అంటే కనుక దే విల్ హ్యావ్ టు పికప్ ద లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్. జడేజాకి లైక్ ఫర్ లైక్ రీప్లేస్మెంట్ ఎవరు? అక్షర్ పటేల్. సో ఇక్కడ వీళ్ళిద్దరి సెలెక్షన్లో కూడా జడేజా టీంలో ఉంటాడా లేదా అనేది కూడా ఆలోచించుకోవాలి. ఇప్పుడు జడేజాకి రెస్ట్ ఇచ్చారా, జడేజాని డ్రాప్ చేశారనేది క్లారిటీ లేదు. జడేజాని డ్రాప్ చేశారు, తన T20కి వద్దు అనుకునే రీతిలో అయితే డెసిషన్స్ జరగవు. తాను ఇచ్చే అంటే తను తీసుకొచ్చే సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పుకున్నట్టు ఈ వాక్ ఇన్ టు ఎనీ స్క్వాడ్, ఏ స్క్వాడ్లోకి నన్ను వచ్చేస్తాడు, మెయిన్ 11లోకి, స్క్వాడ్లో కూడా కదా 11లోకి వచ్చేస్తాడు. సో అలాంటిది ఆ టఫ్ డెసిషన్ తీసుకుంటే కానీ వీళ్ళిద్దరి మధ్యలో ఎవరు అనే దాని గురించి క్లారిటీ రాదు. జడేజా ఉన్నాడు అంటే కనుక లైక్ ఫర్ లైక్ అక్షర్కి ఛాన్స్ వస్తుంది. లేదు ఒక ఆఫ్ స్పిన్నర్, ఒక ఆల్రౌండర్ బాగా ఆడుతున్నాడంటే కనుక సుందర్కి ఛాన్స్ వస్తుంది. ఇద్దరిని ఆడించవచ్చు ప్రొవైడెడ్ ముగ్గురు స్పిన్నర్లు అవుతారు. ఆ కాల్ అనేది రోహిత్ తీసుకుంటాడనేది చూసుకోవాలి. బికాస్ ఇప్పుడు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈ టీంలో నెంబర్ 5లో వికెట్ కీపరు, నెంబర్ 6లో రింకు సింగ్, నెంబర్ 4లో తిలక్ వర్మ. తిలక్ వర్మ, రింకు సింగ్ చేత బౌలింగ్ వేయించిన వాళ్ళు స్పిన్నర్లు. అదే హార్దిక్ పాండ్యా కనుక టీంలోకి వచ్చాడంటే ఒకవేళ తన తిలక్ ప్లేస్లో హార్దిక్ పాండ్యా టీంలో ఉన్నాడు అంటే కనుక దెన్ యూ కెన్ అడిషనలీ గో ఫర్ అన్ అదర్ స్పిన్నర్.
అటు మీరు జడేజా, సుందర్ / అక్షర్ వాళ్ళ ముగ్గురులో ఇద్దరిని తర్వాత బిష్నాని పెట్టుకొని కూడా ఆడొచ్చు, ఎందుకంటే లాస్ట్లో ఇద్దరు పేసర్లు వస్తారు. సో ఇంతటి ఆలోచన కనిపిస్తుంది. వాట్ జనరలీ టీమ్స్ విల్ డూస్ అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు చూసుకుందాం కదా అని ఆలోచిస్తూ ఉంటారు. ఇండియా టీం అదే చేస్తూ వచ్చింది T20 ఫార్మాట్లో. అందుకే 2007 తర్వాత ఇప్పటిదాకా T20 గెలవాలి. 9-10 వర్ డిజాస్టర్స్ టువర్స్, ఎందుకంటే అప్పుడు ఆ Super 8 Super 6 ఫేజ్కి వచ్చేసరికి ఒక మ్యాచ్ కూడా గెలవాలి. 12లో ఒకే ఒక మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఓడిపోవడంతో మన సెమీఫైనల్స్ వెళ్ళే ఛాన్స్ అనేది పోయింది. 14 they did well, 16 they did well. కానీ ఫైనల్లో చతికిల పడ్డారు. 16లో నో బాల్ వేయడంతో ఇబ్బంది. ఆ తర్వాత జరిగిన 2 T20 వరల్డ్ కప్లో ఇండియా ఇస్ నాట్ డన్ వెల్. 22లో లాస్ట్ టైం T20 వరల్డ్ కప్లో కూడా అది చాలా ఇబ్బందులు పడిన సందర్భాలు ఉన్నాయి. పాకిస్తాన్తో కానివచ్చు, బంగ్లాదేశ్తో కానివచ్చు, ఇంగ్లాండ్తో అలా ఓడిపోవడం కానివచ్చు. సో ఇట్ డిడ్ నాట్ ఫైర్ ప్రాపర్లీ. దో సెమీఫైనల్స్ దాకా వెళ్ళారు, దట్స్ ఎ గుడ్ థింగే కాదనట్లేదు, కానీ ఇంకా కొంచెం బెటర్గా చేసి ఉండొచ్చు. ఈ 2021లో జరిగిన T20 వరల్డ్ కప్ అయితే మాట్లాడుకోకపోవడం మంచిది. దానికి కారణాలు కూడా అంతే. మీ 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 ప్రణాళిక ఏంటి, మీ ఎవరు ఉండాలి ఆ 15లో ఆ 11లో అనే దాని గురించి మీరు బ్యాకప్లు సెట్ చేసుకుంటూ వెళ్ళాలి, కానీ ఇండియన్ టీం అలా చేయట్లేదు. ఐపీఎల్కి 6-7 నెలల ముందే మినీ ఆక్షన్లో, మెగా ఆక్షన్లో జరిగినప్పుడు ప్రణాళికబద్ధంగా టీంని సెలెక్ట్ చేసుకొని అంతగా ఆలోచిస్తారు. ఇండియన్ టీంకి మాత్రం అలా ఆలోచించట్లేదు, విచ్ ఇస్ అ సాడ్ పార్ట్. ఇప్పుడు ఇంకొక ఆస్పెక్ట్ కూడా ఉంది. ఈ ఆస్పెక్ట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. ఇప్పుడు లెటస్సే ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, జడేజా వీళ్ళు నలుగురు కూడా దర్ అవైలబుల్ ఫర్ సెలక్షన్. వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. కేఎల్ రాహుల్ కూడా యాడ్ చేసుకోండి, శ్రేయస్ అయ్యర్ని కూడా యాడ్ చేసుకోండి. ఎవరి ప్లేస్లో వస్తారు? సంజు శాంసన్కి అవకాశం ఉంది, జితేశ్వర్ సంజు అనుకుంటున్నాం. హార్దిక్ వచ్చాడంటే రింకుని డ్రాప్ చేస్తారా? అంతకన్నా దరిద్రం ఉండదు. లేదంటే కనుక మీరు నెంబర్ 4 యశస్వి జైస్వాల్ డ్రాప్ చేసి అక్కడ ఉన్న కీపర్ని తీసుకొస్తారా? అది అలా ఉందంటే కనుక యశస్వి జైస్వాల్కి అది కన్వే చేశారా? అది కన్వే చేసేటైతే ఇక్కడ ఎవరన్నా రీప్లేస్మెంట్ పెట్టుకున్నారా? సో దర్ ఇస్ అబ్సల్యూట్లీ ఒక కొహెజన్ అనేది లేదు ఇక్కడ. సో ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న దాంట్లో బాగా ఆపర్చునిటీలు గట్టిగా వచ్చేది ఎవరికి అంటే మీకు తిలక్కి, జైస్వాల్కి ఖచ్చితంగా తెలియలేదు. ప్రాబ్లమ్ ఈజ్ దూబే, అక్షర్ అండ్ సుందర్లు ఎవరు వస్తారు? అండ్ సుందర్ మోర్ ఆఫ్ అ బౌలింగ్ కైండ్ ఆఫ్ రిసోర్స్గా ఇండియా తనని పరిగణిస్తే కనుక తన బ్యాటింగ్ రిసోర్స్ని ఎలా వాడుకోవచ్చు? ఒకవేళ తన నంబర్ 7లో వచ్చిందంటే ఎట్లా వాడుకోవచ్చు? లేదు దూబేని నంబర్ 7లో తర్వాత 8లో మనం సుందర్ని వాడుకుంటున్నాం అంటే దూబే చేత బౌలింగ్ వేయిస్తారు. రిస్క్ తీసుకునే దూబే చేత 2 ఓవర్లు, తిలక్ చేత 2 ఓవర్లు వేయించడానికి రోహిత్ శర్మ సిద్ధంగా ఉంటాడు అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. రిస్క్లు బయలేటర్లు తీసుకోకపోతే కనుక వరల్డ్ కప్లో అవే గట్టిగా వచ్చి కూర్చుంటాయి. సో ఆ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు మీరు. శివం దూబేని ఇఫ్ యూఆర్ కన్సిడరింగ్ హిమ్ యాజ్ హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్, తనని హార్దిక్ పాండ్యా రీప్లేస్మెంట్గా పెట్టుకుంటారు. స్టిల్ దెర్ ఆర్ 5 బౌలర్స్, బట్ అఫ్ కోర్స్ తిలక్ ఉన్నాడంటే కనుక, రింకు ఉన్నాడంటే కనుక వాళ్ళ చేత ఈ ముగ్గురు చేత 4 ఓవర్లు వేయించడానికి సిద్ధపడతాడు. ఆ ఒక కాల్ తీసుకోగలడా అనేది ఇంకొక పెద్ద ప్రశ్న. సో ఇట్ ఆల్ డిపెండ్స్. అన్నీ కూడా ఇఫ్స్ అండ్ బట్స్లోనే ఉన్నాయి. అండ్ ఎప్పట్లాగానే అగైన్ ఇట్ కమ్స్ డౌన్ టు ద కెప్టెన్, ఎట్లా వాళ్ళని యూజ్ చేసుకుంటున్నాడు. అండ్ కోచ్ ఆఫ్ కోర్స్, ఇటు ఈ పరిస్థితుల్లో కోచ్ కూడా. సో ఇప్పుడు కెప్టెన్ ఆలోచన ఏంటి అనే దాని గురించి మాట్లాడుకోవడానికి చాలా తక్కువ మ్యాచ్లు ఉన్నాయి. జరగాల్సిన 11 మ్యాచ్లు మీరు 8 మ్యాచ్లు రోహిత్ శర్మని కెప్టెన్గా పట్ల, తన లీడ్ సరే రెస్ట్ ఇచ్చారు, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఆ తర్వాత 3 మ్యాచ్లే ఉన్నాయి. ఆ తర్వాత దెర్ ఇస్ ఐపీఎల్. ఈ 3 మ్యాచ్లు ఎంతవరకు అని జడ్జ్ చేయగలరు. సో ఈ T20 వరల్డ్ కప్కి సంబంధించినంత వరకు ఇండియాస్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్మోస్ట్ 0. ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ థింగ్ అని నా ఫీలింగ్. ఎక్కువ ప్రిపేర్ అయిపోయి ఎక్కువ ఆలోచన చూసుకుని వెళ్తే కానీ అక్కడ ఏమన్నా అటు ఇటు అవుతున్నారా? 11 మ్యాచ్లే ఆడారు, సరే ఇంకే అయితే అయింది అన్నట్టు వెళ్తున్నారా అనేది ఇంకొక ఆస్పెక్ట్. సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ఈ గట్ ఫీల్ మీద కాల్ తీసుకోవాలి. మోర్ ఆఫ్ అన్నట్టు గట్ ఫీల్ మీద కాల్ నడుస్తుంది, కానీ మళ్ళీ మనకున్న అన్ఫార్చునేట్ దరిద్రాల వల్ల అది నడిచే అవకాశం ఎంతవరకు ఉందని కూడా చెప్పదు. ఇప్పుడు గట్ ఫీల్ మీద కాల్ తీసుకోవాలి అంటే కనుక మీరు 5 బౌలర్స్తో వెళ్ళి యూ హ్యావ్ టు ఫిగర్ అవుట్ బౌలర్తో వేద్దాంలే చూసుకుందాంలే అని ఒక కాల్లో వెళ్ళాలి. సో ఎంతవరకు ఆ కాల్ వెళ్తుంది అనేది ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ థింగ్ ఈ 3 మ్యాచ్లో మాట్లాడుకోవడానికి. సో ప్రధానంగా మనం మాట్లాడుకుంటే కనుక జైస్వాల్ రోల్ ఇస్ ఫిక్స్డ్, తిలక్ వర్మ రోల్ ఇస్ ఫిక్స్డ్. బట్ ఈ ముగ్గురు రోల్స్ అనేది క్లారిటీ రావట్లేదు. ఈ ముగ్గురు రోల్ క్లారిటీ రావాలంటే అట్లీస్ట్ ఒక మ్యాచ్ అనేది జరగాలి. బట్ ఈ ముగ్గురులో నా దృష్టిలో ద ఫస్ట్ వన్ టు మేక్ ఇట్ ఇంటూ ద 11 ఎవరు అంటే కనుక నా దృష్టిలో ఐ థింక్ ఇట్ ఇస్ సుందర్. బ్యాటింగ్ అబిలిటీ కానీ, ఆఫ్ స్పిన్ కానీ, పవర్ ప్లేలో వేయడం కానీ అవన్నీ కూడా కాస్త వీళ్ళిద్దరికన్నా బెటర్గా ఉన్నాయి. దూబే అండ్ అక్షర్ కన్నా బెటర్గా ఉన్నాయి కాబట్టి సుందర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ హార్దిక్ రీప్లేస్మెంట్గా దూబేని అనుకుంటున్నారు. నంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉండాలి అంటే దెన్ దట్ విల్ బి ఎ ఛాలెంజింగ్ థింగ్ టు సీ. అది ఎంతవరకు అవుతుంది, ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ అండ్ సీ.